హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే కనుక విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో బుధవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య మరియు వాయువ్య దిశగా గాలులు అయితే కనుక వీస్తున్నాయి. వీటితో పాటుగా క్యుములో నింబస్ మేఘాలు అయితే కనుక విస్తరించాయి. వీటన్నిటి ఫలితంగానే ఏపీలో అయితే కనుక పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా వచ్చే 3 గంటల్లో అయితే కనుక శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకైతే కనుక ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది. ఇక బుధవారం రోజున చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది.